నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీ సమస్యకి తగ్గ పరిష్కారం కూడా చెప్పబడుతుంది. డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే నేను ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే స్విచ్ వర్డ్ థెరపీ, ఇంకా మీకు ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డౌట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే చాలా నాణ్యమైన నాన్ హీటెడ్ ఒరిజినల్ క్రిస్టల్స్ కానివ్వండి, జెమ్ స్టోన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి కావాలనుకున్న సేమ్ నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. ఈ ప్రెడిక్షన్స్ మనకి 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి వరకు కూడా వర్తిస్తాయి. అయితే చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మెన్షన్ చేయట్లేదు అని అడుగుతున్నారు. అయితే మీ అందరికీ కూడా మీకున్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు నేను స్విచ్ వర్డ్స్ అనేవి ముందుగానే చెప్తున్నాను. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని రాసుకోండి. ఎవరికైనా బిజినెస్ సరిగా నడవట్లేదు, మా దగ్గర డబ్బు లేదు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయడానికో, స్టార్ట్ చేసిన బిజినెస్లో గ్రోత్ లేదు, లేకపోతే ఎవరైనా డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు, అన్లిమిటెడ్ మనీ ఫ్లో మీ బిజినెస్లో కావాలి, అలాగే ప్రమోషన్స్ రావట్లేదు, కెరియర్లో కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ రేంజ్కి తగ్గ శాలరీ రావట్లేదు అనుకునే వాళ్ళు, శాలరీ పెరగట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, జాబ్ చేంజ్ కానీ కెరియర్ చేంజ్ కానీ రావట్లేదు, కెరియర్లో జీవితంలో మీరు బిజినెస్ పరంగా అలాగే కెరియర్ పరంగా ఎదగడానికి, మీ బిజినెస్లో జనాకర్షణ ధనాకర్షణ పెంచుకోవడానికి, అలాగే బిజినెస్లో ప్రమోషన్స్తో పాటుగా శాలరీ ఇంక్రిమెంట్ కోసం కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో మీ కెరియర్ గ్రోత్ కోసమే కాకుండా అన్లిమిటెడ్ మనీ ఫ్లో, అలాగే వచ్చిన మనీ ఫ్లో ఏదైతే ఉందో అది మీరు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అలాగే మీ కళల్ని సహకారం చేసుకోవడానికి స్విచ్ వర్డ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మీ కష్టంతో పాటుగా ఒక పక్క మీరు కష్టపడుతూ ఎదుగుదల లేదు ఎంత కష్టపడినా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది నేను చెప్తున్నాను. మేము ఖాళీగా ఉన్నాము, మేము చేసిన వచ్చేస్తుందా అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు, రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏంటంటే పోవర్టీ క్యాన్సిల్, POVERTY పోవర్టీ క్యాన్సిల్. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, తొందర ఏం పడద్దు. అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి రెడిక్యులస్ చార్మ్. థర్డ్ వర్డ్ వచ్చేసి ఫైండ్ డివైన్. ఫోర్త్ వర్డ్ వచ్చేసి టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్. ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్ పెన్తో మీరు టాప్ టు బాటమ్ ఒక్కొక్క వర్డ్ని తీసుకొని పైనుంచి కింద వరకు కూడా 28 సార్లు రాయండి. 28 సార్లు రాయడం పూర్తయిపోయిన తర్వాత ఇంకొక వర్డ్ 28 సార్లు రాయండి. అలా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా 28 సార్లు రాయండి. రాసిన తర్వాత 28 సార్లు చాంటింగ్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు నైట్ నిద్రపోయే ముందు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెస్ చేసే ముందు మీరు దేనికోసమైతే ఈ ప్రాసెస్ చేస్తున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో, అంటే మీరు ఏదైతే కావాలని అనుకుంటున్నారో ఫిజికల్గా, ఏదైతే దేనికోసమైతే ప్రాసెస్ చేస్తున్నారో మీ మైండ్లో కూడా అదే రన్ అవుతూ ఉండాలి, వేరే ఆలోచన ఏది ఉండకూడదు. అప్పుడు మాత్రమే మీ మేనిఫెస్టేషన్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి సక్సెస్ అవుతుంది. దయచేసి ఈ పాయింట్ మాత్రం అర్థం చేసుకోండి. అలాగే ఎవరికైనా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే మీకు లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి మాకు మార్గం ఏంటనేది తెలియట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే లవ్ మ్యారేజ్కి సంబంధించి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఇంట్రెస్ట్ చూపించట్లేదనో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదనో, ఇలా ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే గనక దాన్ని కూడా సార్ట్అవుట్ చేసుకుని పెళ్లి దిశగా మీ లవ్ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి కూడా ఈ స్విచ్ వర్డ్, అంటే ఏదైతే కన్సీడ్ క్లియర్, అలాగే లీన్ ఆన్, టుగెదర్ యాక్ట్, బ్రింగ్ ఆన్, లవ్ డివైన్, ఈ వర్డ్స్ కూడా ముందు చెప్పిన ప్రాసెస్ లాగానే ఒక్కొక్క వర్డ్ తీసుకోండి, 28 సార్లు రాయండి, 28 సార్లు చాంటింగ్ చేయండి. అలాగే ఎవరికైనా దీర్ఘకాలికంగా కూడా హెల్త్ బాగుండట్లేదు, మాకు తరచుగా జబ్బు పడుతున్నాయి, ఇంట్లో పిల్లలకు కూడా తరచుగా హెల్త్ పాడవుతూ ఉంటుంది, చాలా రోజుల నుంచి మాకున్న క్రానిక్ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారాయి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా పెరుగుతుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎలాంటి మెడిసిన్స్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. మీరు మీ మెడిసిన్స్ తీసుకుంటూ, మీరు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ని ఫాలో చేసుకోవచ్చు. ఓకే, ఏంటంటే టుగెదర్ చేంజ్. అలాగే ఎక్కడైతే మీ బాడీలో పెయిన్స్ కానివ్వండి,
విపరీతమైన భరించలేని నొప్పి వచ్చినప్పుడు కానివ్వండి, క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కానివ్వండి, ఎక్కడైతే మీకు బాడీ పార్ట్స్లో పెయిన్ ఎక్కువ అనిపిస్తుందో, భరించలేనంత నొప్పి ఎక్కడైతే ఎక్కువ ఉందో చక్కగా రెండు హ్యాండ్స్ని ఇలా రబ్ చేసి టుగెదర్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నిన్న కొంచెం ఇక్కడ గాయాలు అయ్యాయి, సో నాకు ఇక్కడ పెయిన్ ఉంది కాబట్టి టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్, టుగెదర్ చేంజ్. ఇలా ఎవరెవరికైతే మీకు ఇదనే కాదు, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం నుంచి బయటపడాలనుకున్నా, అది ఆరోగ్య సమస్యనైనా, డబ్బు సమస్యనైనా, ఎలాంటి సమస్యల్లో, కోర్టు సమస్యలైనా సరే, ఎలాంటి సమస్య అయినా, ఇది అదే అనేం లేదు, ఏ సమస్యలో ఇరుక్కున్నా దాని నుంచి బయటపడడానికి, ఆ పెయిన్ నుంచి బయటపడడానికి ఫిజికల్గా, మెంటల్గా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. టుగెదర్ చేంజ్. అలాగే డివైన్ లైట్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు ఫాలో కావచ్చు. రాసేటప్పుడు మాత్రం హైఫన్ మెన్షన్ చేసి మాత్రమే రాయండి, క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. హెల్త్ కోసం రాసేటప్పుడు బ్లూ కలర్ పెన్ యూస్ చేయండి ఆర్ గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. రిలేషన్షిప్ కోసం, లవ్ కోసం రాసేటప్పుడు మాత్రం రెడ్ కలర్ పెన్ కానీ పింక్ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. డబ్బుల కోసం చేసేటప్పుడు, బిజినెస్ కోసం చేసేటప్పుడు, కెరియర్ కోసం చేసేటప్పుడు రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ రాయండి. రాసేటప్పుడు ఎక్కడెక్కడైతే మేము హైఫన్ మెన్షన్ చేస్తున్నామో హైఫన్ మెన్షన్ చేస్తూ 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. నిద్రపోయే ముందు మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి, సక్సెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను స్పెల్లింగ్స్లో. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మేజర్గా అందరికీ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి ఎమోషనల్గా చాలా ఇంబ్యాలెన్స్గా అనిపిస్తుంది యాక్చువల్గా. ఎందుకనంటే ఏవైతే కెరియర్లో కొన్ని మార్పులు కోరుకుంటున్నారో, అంటే ఏదైనా మీరు ప్రజెంట్ చేస్తున్న జాబు మీకు అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము, దీనిలో ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదు, కంపెనీ మంచిదని జాయిన్ అయ్యాము, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటుందని జాయిన్ అయ్యాము, ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా గ్రోత్ అనేది రావట్లేదు, జాబ్ చేంజ్ కోసం ట్రై చేస్తుంటే ఎక్కడ జాబ్ అనేది దొరకట్లేదు అనుకునే వాళ్ళకు డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మీకు అక్కడ అట్మాస్ఫియర్ కూడా ప్రతిదీ కూడా కొన్ని పాలిటిక్స్ ఎక్కువైపోవడం వల్ల కానివ్వండి, వాళ్ళతో కొన్ని మనస్పర్ధలు ఉండడం కానివ్వండి, మీ వర్క్ మీద మీకే ఫోకస్ లేకుండా కొన్ని రాజకీయాలు నడవటం వల్ల ఇక్కడ ఉండాలా లేదా అనే సందిగ్ధంలో కూడా ఎవరైతే ఉన్నారో, మీరు ఇంకా మన లైఫ్ ఇంతేనా, ఏం రాదేమో జాబ్, ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలా అని బాధపడే లోపే ఖచ్చితంగా మీకు ఒక శుభవార్త అందే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు ఏదన్నా కొత్త అవకాశం వచ్చే అవకాశం 100% కనిపిస్తుంది కాబట్టి ఆల్ ద బెస్ట్. బాధపడకండి, నిరాశ చెందకండి, పేషెన్స్తో ఉండండి. ఇకపోతే క్రానిక్ డిసీజెస్తో బాధపడే వాళ్ళు కానివ్వండి, చాలామంది నెగ్లెక్ట్ చేయడం వల్ల పెయిన్స్ అనేవి ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్పైనల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, షోల్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే మీ నీస్కి సంబంధించిన ప్రాబ్లం, జనరల్గా అందరికీ ఇవే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ని ఈ టైంలో మీరు అంత నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, ప్రికాషన్స్ తీసుకోవడం కానివ్వండి, ఇన్ టైంలో మీరు డాక్టర్ని సంప్రదించడం కానివ్వండి చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది నెగటివిటీ అనేది మీ లైఫ్ని, మీ పర్సనల్ లైఫ్ని, అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ని, మీ పర్సనల్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. దాంతోపాటుగా మీరంటే నచ్చలేని వాళ్ళకి, మీరంటే నచ్చలేని వాళ్ళకి, అలాగే మీకు నచ్చలేని వాళ్ళకి ఏదైనా కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తే మాత్రం వాళ్ళతో గొడవపడే ప్రయత్నం చేయకండి. మీ మీద పడి ఏడ్చేవాళ్ళు, ఎంతసేపు మీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కేర్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ అనేది అవసరం. రిలేషన్షిప్లో కూడా కొన్ని ఎమోషనల్ ఇన్బ్యాలెన్సెస్ అనేవి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపు నెగిటివ్గా ఆలోచించడం, జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించడం, పాస్ట్లో ఉన్న విషయాలు ఇప్పుడు ప్రజెంట్లోకి తీసుకొచ్చి వాటి మీద డిస్కషన్స్ పెట్టడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ప్రమోషన్ రాదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. ముఖ్యంగా మీరు హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే రిలేషన్షిప్లో అనవసరమైన గొడవలు పెట్టుకోవడం కానివ్వండి, మాటలు అనడం కానివ్వండి, దురుసుగా ప్రవర్తించడం కానివ్వండి ఈ వీక్లో అసలు చేయకండి. ఎందుకంటే అవి పెద్దవయ్యే సమస్యలు ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండడానికి, పేషెన్స్గా ఉండడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయండి. కొంచెం లేట్ అవినా, డిలే అవినా కానీ మీ పనులన్నీ మళ్ళీ తిరిగి ప్రారంభిస్తారు. అలాగే వారం అయిపోతుంది అనుకున్న టైంలో పనులు అవ్వవు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి తీరుతాయి. ఆల్ ద బెస్ట్.